ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఆ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిది ఒక బ్రాండ్ ఉంటుంది. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా కొన్ని బీఫాముల విషయంలో తేల్చరు అని. కానీ సరే ఆయన 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తా, 6 నెలల ముందే ఫైనల్ చేసేస్తా అని చెప్పుకుంటూ వచ్చిన ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడానికి 6 రోజుల ముందు వరకు కూడా ఇంకా ఫైనల్ కాలేదు. మరికొన్ని మార్పు చేర్పులకు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు. 4 అభ్యర్థులను అయితే మార్చేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పారు. సో వాళ్ళకు బీఫామ్లో మార్చబోయే అభ్యర్థులకి ఇస్తున్నారు. మాడుగల ఇప్పుడు ఇచ్చినటువంటి వేరే ఎన్ఆర్ఐని కాదని పక్కకు పెట్టేసి బండారు సత్యనారాయణ మూర్తికి ఆ టికెట్ ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో మడకశిర, అక్కడ ఇచ్చినటువంటి వ్యక్తికి మార్చేసి ఎంఎస్ రాజుకి ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా తంబల్లపల్లె, అక్కడ ఉన్న వ్యక్తికి ఇచ్చేసి మార్చేసి వేరే వ్యక్తికి ఇస్తున్నారు. ముగ్గురిలో ఎవరికి ఇస్తారో మరి ఒక టికెట్, 3 ఉన్నారు కాంపిటీషన్, మరి వాళ్ళలో ఎవరెవరికి ఇచ్చేటట్లున్నారు. అండ్ ఉండి రామరాజును మార్చేసి ఆయన జిల్లా టీడీపీ అధ్యక్షుడు చేస్తారట. అది రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఉండి అసెంబ్లీ నుంచి రఘురామకృష్ణంరాజు. ఇంకా నర్సాపురం ఎంపీ ఛాన్స్ లేదు. బీజేపీ శ్రీనివాస్ వర్మ అనే ఇంతకుముందు ప్రకటించినటువంటి బీజేపీ అభ్యర్థికి ఎంపీ అంటే అభ్యర్థిగా బీఫామ్ కూడా బీజేపీ ఇచ్చేసింది. సో రఘురామకృష్ణంరాజుకు ఉన్నది ఉండి అక్కడి నుంచే పోటీ చేయాలి. ఇవే కాదు, మరికొన్ని మార్పు చేర్పులు కూడా 4 అయితే ఫిక్స్ బీఫామ్లు ఇక్కడ వీళ్ళకి ఇవ్వట్లేదు. ఇంతకుముందు ప్రకటించిన వాళ్ళకు, మార్చిన వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కూడా మార్పు చేర్పులు తప్పేటట్లు. ఉదాహరణ కడప జిల్లా కమలాపురం, వెంకటగిరి, నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా. అక్కడ సీనియర్ టీడీపీ నాయకులకు వాళ్ళ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. వారసులను పక్కన పెట్టి వాళ్ళ అంటే మళ్ళీ సీనియర్ నాయకులకి బీఫామ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఆ విషయంలో కూడా మార్పు తప్పదన్నట్లే అనిపిస్తుంది. చింతమనేని ప్రభాకర్ని కన్విన్స్ చేద్దామని చెప్పి టీడీపీ బృందం వెళ్తే ఆయన వాళ్ళని కలవట్లేదు. ఆ మార్పు అయితే తప్పేలా లేదు. మరి అక్కడ ఆయన ఎట్లా మేనేజ్ చేస్తారో ఏంటో తెలియదు. సో మరికొన్ని మార్పు చేర్పులు కూడా ఉండొచ్చు. బట్ ఈ మనం ఫస్ట్ మాట్లాడుకున్న 4 అయితే మొదట ప్రకటించిన వాళ్ళకి బీఫామ్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా బీఫామ్లు వేరే వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు.